బ్రెడ్ గులాబ్ జామ్ చేసుకోవడం చాలా ఈజీ అని. ఇప్పుడైనా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయింది అనుకుంటే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ దాదాపుగా మన ఇంట్లో ఉండేవే. కుంకుమ పువ్వు ఒక్కటే అప్పుడప్పుడు మనం తెచ్చుకుంటాం, బట్ అది లేకపోతే లైట్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా పర్లేదు ఇంట్లో ఉన్న బడ్జెట్లో చేసుకోవాలి అనుకుంటే. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే బ్రెడ్ని కట్ చేసుకోండి. ఇలా స్టిక్స్ కట్ చేసిన తర్వాత నేను వీటిని కొంచెం డ్రై చేసేస్తాను. గాలికి వదిలేస్తే ఒక రోజంతా స్టిక్స్ లాగా డ్రైగా అయిపోతాయి. వీటిని టీలో కానీ మిల్క్లో కానీ ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టము. టీ టైంని ఎంజాయ్ చేయడానికి స్టిక్స్ అప్పుడప్పుడు అలా తయారు చేస్తూ ఉంటాను అనమాట. మీకు కూడా నచ్చితే వాటిని పడేయకండి, అలా గాలికి వదిలేయండి. లేదా కొంచెం ఫ్యాన్ కింద పెట్టినా సరే, ఓవెన్లో పెట్టినా సరే, మైక్రో ఓవెన్లో పెట్టినా సరే ఇది స్టిఫ్గా మంచి క్రిస్పీగా అయిపోతాయి అనమాట. ఒకసారి క్రిస్పీగా అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టుకొని 3-4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సైడ్స్ అన్నీ కట్ చేద్దాం. ఈ సైడ్స్ ఎందుకు కట్ చేస్తున్నావు స్వప్న, ఉంచకూడదా అంటే మనం పిండి చేస్తాం కదండి. ఇప్పుడు కొంచెం పాలు వేసి మొత్తం పిండి ముద్ద తయారు చేస్తాం. ఈ సైడ్స్ ఉన్నాయనుకోండి అంత సాఫ్ట్గా పిండి అవ్వదు. గులాబ్ జామ్ పిండి ఎప్పుడు మంచిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. అందుకే మనకి లోపల పాటే కావాలి. సైడ్స్ మనం కట్ చేసేసుకోవాలి, బ్రౌన్స్ కనిపించకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని బ్రెడ్లు ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం తయారు చేసుకోవాలి. గులాబ్ జామ్కి సిరప్ ఎలా చేస్తామో చక్కెర పాకం సేమ్ ఇప్పుడు మనం బ్రెడ్తో చేసేదానికి కూడా చక్కెర పాకం అలాగే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, చక్కెరని నేను ప్యాన్లో వేస్తున్నాను. నీళ్లు వేసుకోవాలి. మరీ పల్చగా అవసరం లేదు, తిక్కుగా అస్సలు వద్దు. ఎప్పుడు గులాబ్ జామ్కి సిరప్ మీడియం ఉండాలి అండ్ పాకం తీగ పాకం వచ్చేంత వరకు చేయకూడదు. జస్ట్ చక్కెర కరిగిపోయి మంచి బాయిల్ అవ్వాలి, అప్పుడు బాగుంటుంది. ఎందుకు అంటే గులాబ్ జామ్ లోపలికి చక్కెర మంచిగా పీల్చుకొని సాఫ్ట్గా ఉండాలి అంటే పాకం ఎప్పుడు కొంచెం పల్చగానే ఉండాలి. మరీ థిక్గా ఉంటే లోపలికి వెళ్ళదు అండ్ సాఫ్ట్గా కూడా గులాబ్ జాములు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. పాకం కరెక్ట్గా చేసుకుంటే గులాబ్ జామున్ ఎప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. చిన్న మంటలో పెట్టేస్తే గులాబ్ జామున్ ఫ్రై అయ్యే లోపలే పాకం అయిపోతుంది అన్నమాట. ఈ లోపల మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా చించేసుకోండి. ఫ్రెష్ బ్రెడ్డే కావాలని ఏం లేదు. మిగిలిపోయిన బ్రెడ్ ఒక 2 రోజులు అయినా కూడా పర్లేదు, కొంచెం డ్రై అయినా కూడా మనం పాలు వేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. బ్రౌన్ బ్రెడ్ కాకుండా ఇలా మిల్క్ బ్రెడ్ అయితేనే గులాబ్ జామ్కి బాగుంటుంది. ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలు వేసుకొని కొంచెం కొంచెమే పాలు వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతే కూడా కష్టం. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ అంత మైదా వేసుకుంటే సరిపోతుంది. చక్కగా మంచి ప్రెస్ చేయాలి. ఎక్కడ మనకి బ్రెడ్ ఉండలు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా పిండి తడిపేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జస్ట్ 1 స్పూను. ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. బట్ వేస్తే మటుకి చాలా చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పిండి తడిపేసాం కదా, ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు మనం జామున్ చేసుకోవాలి. బ్రెడ్ గులాబ్ జామున్ రౌండ్గా ఒత్తుకోవాలన్నమాట. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చేతికి కొంచెం నెయ్యి రుద్దుకోండి. మరీ ఎక్కువ రుద్దుకున్నా రాదు. ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలి. ఎగ్జాక్ట్గా మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు ప్యాకెట్ గులాబ్ జామ్ అయినా కోవా గులాబ్ జామ్ అలా ఎలా తడుపుకుంటామో పిండి అలా తడుపుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఎంత సూపర్గా వస్తాయో. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా ప్లేట్ తీసుకున్నాం. పిండిని చక్కగా ఉండలు లేకుండా తడుపుకోవాలి. అలాగే క్రాక్స్ ఎక్కడ రాకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా ఇలా క్రాక్స్ రాకుండా స్మూత్ గా చేసుకోవాలి. ప్యాకెట్ గులాబ్ జామ్ చేసేటప్పుడు చాలా మందికి క్రాక్స్ వస్తాయి. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే కొంచెం క్రిస్పీగా గులాబ్ జామున్ ఫ్రై చేయాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అప్పుడు తీగ పాకం వచ్చేంత వరకు చక్కెర పాకం చేసుకొని ఎక్కువగా పాకంలో కాకుండా కొంచెం కొంచెం మనకి ఆ గులాబ్ జామ్కి పట్టుకునేలాగా చేసి డ్రైగా చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటాయి అండ్ క్రిస్పీ గులాబ్ జామ్ చాలా బాగుంటుంది. ఏంటో అర్థమైందా లేదా?
అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అవి ఎలా చేయాలో నాకు మెయిల్ పంపించండి. నేను హ్యాపీగా స్టెప్ టు స్టెప్ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. క్రిస్పీ గులాబ్ జామున్ కూడా ఒకసారి మన దాంట్లో చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మెయిల్ ఐడి కావాలా? మీకోసం mallamalla.comకి మెయిల్ చేయండి, నేను చేసి చూపిస్తాను. సో ఇలా అన్నీ చక్కగా మనం ఉండలు క్రాక్స్ రాకుండా చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా చేస్తేనే ఎప్పుడు గులాబ్ జామ్ మంచిగా కనిపిస్తుంది అండ్ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి. గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వేడిగా ఉండకూడదు నూనె, అలానే చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చిన్న మంటలో మెల్లిగా మనం ఫ్రై చేయాలి. ఎక్కువ వేడిగా ఉండకూడదు, లైట్గా అలా బబ్బులు రావాలన్నమాట గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు. అది చాలా ముఖ్యమైన స్టెప్. ఇలా చిన్న మంటలోనే మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి పైకి తేలిన తర్వాత మనం కలుపుతూ ఉండాలన్నమాట. గులాబ్ జామ్ని ఎప్పుడు అలా వదిలేస్తే ఒక సైడ్ ఏమో వైట్గా ఉంటుంది, ఒక సైడ్ ఏమో కలర్ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలపడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడే కలిపామనుకోండి కింద అంటుకుపోతుంది. సో ఒక 2 minutes ఆగిన తర్వాత ఎలా కలపాలో నేను చూపిస్తాను. చిన్న మంటలో మెల్లిగా నిదానంగా. గులాబ్ జామ్ ఫ్రై చేయడానికి మనకు టైం పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీయే. సో ఒక్కసారి కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు జస్ట్ కింద లూజ్ చేసి ఇలా తిప్పుతూ తిప్పుతూ మనం కలుపుకోవాలి. నేను ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను. చూడండి ఎంత చక్కగా కలర్ వస్తున్నాయి. ఇంకా కొంచెం కలర్ రావాలి. చక్కెర అంతా కరిగింది. చక్కెర పాకం వచ్చే ముందే మనం కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాచీలు గింజలు సపరేట్గా, తొక్క కూడా ఇందులోనే వేసేసినా కూడా మీకు ఫ్లేవర్ వస్తుంది. వేసేసి కొంచెం మరగనిద్దాం. ఇలా పల్చగానే ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు. ఇలాచి పొడి వేసిన తర్వాత కుంకుమ పువ్వు నీళ్ళు వేస్తే కలర్ బాగా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుతూ కలుపుతూ మొత్తం ఈవెన్గా కలర్ రావాలి. చక్కెర పాకం ఉడికింది బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండ్ గులాబ్ జామ్ ఇంకొంచెం కలర్ రానిద్దాం, అప్పుడే బాగుంటుంది. సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జస్ట్ ఇలా 1 నిమిషం పక్కకు పెడితే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఫస్ట్ మీకు చెప్పినట్టుగా గులాబ్ జామ్ కొంచెం చల్లగా అవ్వాలి. లైట్గా చల్లగా అయిన తర్వాతనే మనం చక్కెర పాకంలో వేసుకోవాలి. వేడి వేడిగా పొగలు వచ్చేటప్పుడు వేస్తే కనుక అందులో బ్రెడ్ కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. చక్కెర పాకం కూడా స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, కొంచెం సెటిల్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ జామున్ని వేసి చక్కెర పాకంలో వేసేసి కరెక్ట్గా 5 to 10 minutes అలా వదిలేస్తే చక్కెర పాకం అంతా లాక్కొని చాలా సాఫ్ట్గా అవుతాయి. కాకపోతే మనం ప్యాకెట్ గులాబ్ జామున్ అలాగే కోవా గులాబ్ జామున్లో మనం కొంచెం సోడా వేస్తాం, బాగా పొంగుతాయి. ఇవి అంత పొంగవు, కొంచెం లావుగా అయితే బట్ లోపల మటుకి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఒక 5-10 minutesలో మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత సింపుల్గా మనం బ్రెడ్తో గులాబ్ జామ్ చేసేసాము. సో సింపుల్ గా ఎప్పుడైనా గులాబ్ జామ్ తినాలి అనిపిస్తే ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, మీకు నచ్చుతాయి. బ్రెడ్ గులాబ్ జామున్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో చక్కెర వేసి చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసి కరిగిన తర్వాత ఇలాచి పొడి, కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి కాస్త మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కెర పాకం రెడీ అవుతుంది. అలాగే బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కలుగా బౌల్లో వేసుకొని కొంచెం పాలు, మైదా పిండి, కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఎంతో సాఫ్ట్ అయిన బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అవుతుంది.